బైబిల్లో కీర్తనలు 23వ అధ్యాయం 4వ వచనంలో దావీదు భక్తుడు రాస్తూ, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడే ఉందువు, నీ దుడ్డు కర్రియు నీ దండమును నన్ను ఆదరించును అని అంటాడు. నిజమే కదా. ఒక్కొక్కసారి మన చుట్టూ అంధకారం, ఎటుపోయిన పోరాటాలు, దేవా నువ్వు నాతోనే ఉన్నావా అనే సందేహం కూడా వస్తుంది. అయితే నమ్మండి, ఎంత గొప్ప పోరాటమైనా అపాయం మన చెంతకు రానివుడు మన పరమ తండ్రి. నమ్ముతారా? ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యధ్యానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో మొదటి సమూయేలు 23వ అధ్యాయం 23 నుంచి 29 వరకు వచనాలు చూసినప్పుడు దావీదు మాయోను అరణ్యంలో సౌలు నుండి తప్పించుకుంటూ ఉన్న దాని వృత్తాంతాన్ని చూడవచ్చు. ఇక్కడ సరిగ్గా గమనిస్తే ఓ పక్క దేవుడు దావీదును రాజుగా చేస్తానన్న వాగ్దానం, మరో పక్క ఇశ్రాయేలుకు రాజు తనను తరమడం, ఈ రెండు విషయాలు పొంతం లేకుండా ఉంటాయి. దావీదును ఎక్కడికి వెళ్తే అక్కడికి సాక్షాత్తు రాజు తనవడం, పైగా దావీదే తనను చంపడానికి పన్నాలుగా పన్నుతున్నాడు అంటూ అందరికీ చెప్పడం, ఇవన్నీ దావీదును చాలా అయోమయంలో పడేసి ఉంటాయి. దేవా నీవు నాతోనే ఉన్నావా అని కూడా దావీదు అనుకుని ఉండవచ్చు. కానీ ఒక్కసారి ఈ వృత్తాంతం చదివితే సౌలు అతని జనాలు దాదాపుగా దావీదుని చుట్టుకొని పట్టుకున్నారు అనే సమయానికి సౌలుకు వర్తమానం, ఫిలిస్తీన్లు దేశంలో చొరబడ్డారని. అంతే, ఎక్కడి వారు అక్కడే వెనక్కి పరిగెత్తారు. దేవునికి స్తోత్రం. ఒక్కసారి ప్రాణం పోయింది అనుకున్న దావీదు ఊపిరి పీల్చుకున్నాడు. చూసారా, ఇలాంటి సందర్భాలనే దావీదు గాఢాంధకారపు లోయలతో పోల్చాడు. బహుశా తనకు దేవుడు కనిపించకపోవచ్చు, కానీ ఆయన మాత్రం తనతోనే ఉన్నాడు. ప్రభువు రుజువు చూపిస్తూనే ఉన్నాడు. అయితే ఆయన దుడ్డుకర్ర శత్రువులు వెనువిరగొడుతుంది, లేదా ఆయన దండం తనను ప్రభువు దగ్గరకు లాక్కుంటుంది. అందుకే నమ్మండి, ఆయన మీతోనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన మన మంచి కాపరి. అందుకే నిత్యం ఘనత మహిమా ప్రభావములు యేసుక్రీస్తు నామానికి కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.